ఇక్కడ తెలంగాణ సర్వపిండి స్పెషల్ మా దగ్గర అన్ని ఐటమ్స్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి. ఈ రోజు సర్వపిండి చేస్తున్నాము. ఇందులో ఏమేస్తారంటే శనగపప్పు నానబెట్టాలి ఒక 2 గంటలు, నువ్వులు, పచ్చిమిర్చి గ్రైండ్ చేయాలి, ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా గ్రైండ్ చేయాలి, కరివేపాకు, కొత్తిమీరాకు, జీలకర్ర వేసి ఇట్లా కలపాలి. కలిపి వెనకటినేమో సర్వపిండి అంటే సర్వకేసేది నూనె రాసి కట్టెల పొయ్యి మీద పెట్టి స్లోగా కాల్చేది. ఇప్పుడు చేసే సర్వపిండి రోజు 300-400 వందలు చేయాలి కదా, అందుకొరకని ఇప్పుడు వేరే ఈజీగా అయ్యేటట్టు చేస్తున్నాం సర్వపిండి. ఎన్ని రోజులైనా ఉంటది ఇది. దీనికి ఇట్లా ఆయిల్ రాయాలి, లేకుంటే అతుక్కుంటది పిండి. ఆయిల్ రాసి ఇట్లా ముద్ద చేసుకొని చెయ్యాలి. ఇట్లా సమానంగా వచ్చేటట్టు మంచిగా చేయాలి. మంచిగా చేస్తే మంచిగా వస్తుంది. గోల్ చేస్తే ఇంట్లకు ఆయిల్ పోతుంది, ఆయిల్ పోయి మంచిగా కాలుతుంది. అందుకొరకని ఇట్లా చేసుడు. సర్వపిండి రెడీ అయింది. ఇక తినుడే ఆలస్యము. వేడి వేడిగా తినండి. మా దగ్గర రోజు 400-500 వందలు చేస్తాం ఈ సర్వపిండి. మీకు కావాలనుకుంటే ఈ కనబడ్డ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, పంపిస్తాం. మీకు ఏది అవసరం ఉన్నా నాకు ఫాలో అవ్వండి, నేను చెప్తా మీకు కావాలన్నది. ఫాలో అవ్వండి.